హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగబోతున్నాయి. మరి ఇక ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు స్టార్ట్ కావడం జరిగింది, వేదిక ఎప్పుడు, ఎక్కడెక్కడ జరిగాయి, దీనికి ముఖ్య ఉద్దేశం ఏమి, దీంతోపాటుగా ఈ యొక్క తెలుగు మహాసమాఖ్య సభలకు రిలేటెడ్గా ఇంకా ఏమున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం మిత్రమా. చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు 2025లో హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. దీనికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటెండ్ కాబోతున్నారు. ప్రారంభ వేడుకలకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి అధ్యక్షత వహించబోతున్నారు అన్నమాట. అయితే ఇదే సందర్భంలో మనకు తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కూడా హైదరాబాద్ వేదికగా 2025లో జరగబోతూ ఉందన్నమాట. చూసినట్టయితే ఇక్కడ వేదిక ఈసారి 2020 సంబంధించిన వేదిక హైదరాబాదు ఎప్పటి నుంచి జరగబోతున్నాయంటే 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా ఈ యొక్క సమాఖ్యలు జరగబోతున్నాయి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. అయితే 30 years ముందు ఒకసారి జరిగింది హైదరాబాద్ వేదికగా, ఆ తర్వాత 2025లో ఇప్పుడు జరగబోతోందన్నమాట. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, అయితే దీనికి ఇంపార్టెన్స్ ఏమిటి హైదరాబాద్ వేదిక అనేది. సో ప్రారంభ వేడుకలు జరిగింది కూడా హైదరాబాదే, ఇప్పుడు 2025లో జరగబోయేది కూడా హైదరాబాదే. రెండవసారి ప్రపంచ తెలుగు సమాఖ్య సభలకు హైదరాబాద్ వేదిక అయ్యిందనమాట. మరి దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక దగ్గరగా చేర్చుకొని తెలుగు భాష, దాని యొక్క సాహిత్యం అయితేనేమి, సంగీతం, సంస్కృతి, సంప్రదాయం, కళలు, వీటికి మనకి తెలుగు భాష యొక్క విలువలు, తెలుగు జాతి యొక్క వారసత్వ సంపదను ముందుకు తీసుకెళ్లడమే ఈ యొక్క తెలుగు సమాఖ్య మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి ప్రారంభ అతిథి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, ముగింపు వేడుకల అతిథి రేవంత్ రెడ్డి గారు అనమాట. అయితే మొట్టమొదటిసారిగా ఇక ప్రపంచ తెలుగు సమాఖ్య సభలకు శ్రీకారం చుట్టూ వచ్చేసి 1993 అనమాట. అయితే తొలి మహాసభలు జరిగిన సంవత్సరం అయితే మాత్రం 1996 హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే ఇవి ఎవరి ఇయర్ జరగ, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మాత్రం జరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఎన్ఆర్ఐ కూడా, సో నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అంటే దాన్ని మనం ప్రవాసీ భారతీయ దివస్ అని కూడా అంటాం. సో ప్రవాసీ భారతీయ దివస్ అనేది ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మన దేశానికి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు, ఆ ఉద్దేశంతో 2 ఏళ్ళకు ఒకసారి మనం ఈ యొక్క ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటాం, 2 నెలలకు ఒకసారి. అదే మాదిరిగా మన తెలుగు ప్రజలు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి కలుసుకునే ఉద్దేశంతో ఈ యొక్క మహాసభలు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం అనమాట. గతంలో హైదరాబాదు ఇప్పుడు 2వసారి జరగబోతూ ఉంది. వైజాగ్లో జరిగింది, విజయవాడలో జరిగింది, బెంగళూరులో జరిగింది, మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా, చెన్నైలో జరిగినాయి, ఢిల్లీ జరిగింది. వాటితో పాటుగా వేరే కంట్రీస్లో కూడా లైక్ సింగపూర్ అయితేనేమి, దుబాయ్ అయితేనేమి, మలేషియా అయితేనేమి, తదితర దేశాల్లో కూడా గతంలో ఈ యొక్క తెలుగు మహాసభలు జరగడం జరిగిందనమాట. అయితే అదే మాదిరిగా ఇప్పుడు మనకు తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 వేదిక కూడా హైదరాబాదే. సేమ్ డేట్ రోజే 2 కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే వేదిక ఎక్కడంటే, తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ యొక్క మొట్టమొదటి అంటే ఇక వేదిక ఎక్కడ జరగబోతుందంటే హైదరాబాద్ జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుందంటే ఇవి కూడా సేమ్ తెలుగు మహాసభల మాదిరే జనవరి 3, 2025 నుంచి జనవరి 5, 2025 వరకు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా మన 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్ర మంత్రులు, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ, గవర్నర్స్ కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు అనమాట. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, పేర్లో మనకున్నారు గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్. సో పేర్లోనే ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో తెలుగు వాళ్ళు, అక్కడ పోయి స్థిరపడిన వాళ్ళు, బిజినెస్లో నాటుకుపోయి ఉంటారు. వాళ్ళు మన దేశంలో కూడా మన రాష్ట్రాల్లో కూడా బిజినెస్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీనికి ముఖ్య ఉద్దేశం. అంటే సొంత రాష్ట్రాలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో యుఎస్ఏలోని పలు సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కొంతమంది తెలుగు వారితో కలిసి సదస్సు నిర్వహిస్తారు. సేమ్ వే ఎన్ఆర్ఐలో కూడా అంతే. సో ఎన్ఆర్ఐలో డేలో కూడా ఎన్ఆర్ఐస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని, ఇక్కడ అమెరికన్ కాదు, ఇక్కడ అన్ని దేశాలలో కూడా ఉన్నటువంటి మన దేశం వాళ్ళందరూ కూడా, అమెరికా అయితేనేమి, ఆస్ట్రేలియా అయితేనేమి, బ్రిటన్ అయితేనేమి, చైనా అయితేనేమి, లేక కెనడా అయితేనేమి, సో పలు దేశాలలో, దుబాయ్ అయితేనేమి, మన తెలుగు వాళ్ళే అంతే, మన భారతీయులు ఎక్కడైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా వివిధ హోదాలు, కొన్ని దేశాలు అయితే మరి తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రధానులు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, ముఖ్యమైన పదవులు ఉన్నారు, కొన్ని కంపెనీస్లో సీఈఓలుగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మన ఇండియాకు ఏదైనా చెయ్యొచ్చు అనమాట. సో అది ఎన్ఆర్ఐ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ఎన్ఆర్ఐ డే అనేది మనకు దీన్ని మనం ప్రవాసీ భారత్ దివస్ అని కూడా అంటాం. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుంది అనమాట. మరి త్వరలో జరగబోతోంది. అయితే ఇక్కడ ప్రస్తుతం 2024లో జరుగు, ఇది కూడా చూడండి, ఇక్కడ 2024 ఇది కూడా జరగబోతోంది. సో 2024లో జరిగేది మనకు 18th PBD ప్రవాస భారతీయ దివస్ అనమాట. ఎక్కడ జరుగుతుందంటే భువనేశ్వర్, ఒడిస్సా. సో ఒడిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్ జరగబోతూ ఉంది. అయితే ఎప్పుడు జరుగుతుందంటే ఇది 8th జనవరి నుంచి 10th జనవరి వరకు. ఇక్కడ మనకి ఎప్పుడైతే 3rd జనవరి నుంచి 5th జనవరికి అయిపోతే ఆ తర్వాత థర్డ్ డే 8th జనవరి నుంచి 10th జనవరి వరకు మనకి ఈ యొక్క ప్రవాసీ భారతీయ దివస్ యొక్క వేడుకలు జరగబోతున్నాయి. భువనేశ్వర్, ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరగబోతున్నాయి. సో ఇది మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.